నమస్కారం వెల్కమ్ టు సస్య టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నంద్యాలలో అత్యంత ఆధునిక వసతులతో మధుమని ఈఎన్టీ ఆసుపత్రి ప్రారంభం. గుర్రం జాషువా 51వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన సాహితీవేత్తలు, గ్రంథాలయ పాఠకులు. గురురాజా సంస్థ నందు విద్యార్థుల కోసం ప్లే స్కూల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవి. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం మరియు ఏషియన్ హాస్పిటల్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. నంద్యాల రెడీమేడ్ మర్చెంట్స్ అసోసియేషన్ కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల ఎంపీ, ఎమ్మెల్యే. బలిజ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు టెక్స్ట్ పుస్తకాలు పంపిణీ. హోరాహోరీగా నంద్యాల సిఎస్ఐ అధ్యక్ష పదవి ఎన్నికలు. నంద్యాల మధుమని నర్సింగ్ హోమ్స్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉచిత శస్త్రచికిత్స శిబిరాన్ని ఆదివారం మధుమని నర్సింగ్ హోమ్ సమావేశ భవనంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, నంద్యాల జిల్లా ఏర్పడిన తరువాత రాష్ట్రంలో మరెక్కడా లేని స్థాయిలో నంద్యాలలో చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్సల ఆసుపత్రిని ప్రపంచ స్థాయి పరికరాలతో ఆధునీకరించడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. ఆరోగ్యశ్రీ వసతులతో కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేసి రాష్ట్రంలోని 3వ ఆసుపత్రులలో మధుమని ఆసుపత్రి ఒకటి కావడం రాయలసీమ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, బనగనపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మరియు నంద్యాల వైద్యులు, ప్రముఖులు పాల్గొన్నారు. నంద్యాల శాఖ గ్రంథాలయంలో ఆదివారం నాడు గుర్రం జాషువా 51వ వర్ధంతి సందర్భంగా కవి కోకిల జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి సాహితీవేత్తలు, గ్రంథాలయ పాఠకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాఠకులు మాట్లాడుతూ, జాషువా స్ఫూర్తితో వర్తమాన కవులు తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. సుకవి ప్రజల నాలుకల యందు నిత్యం స్మరించబడుతున్నారన్నారు. విశ్వమానవ ప్రేమ, జీవకారుణ్యం, శాంతి, అహింస జాషువా కవితలలో సాక్షాత్కరిస్తున్నాయన్నారు. జాషువా శ్మశాన వాటిక పద్యాలలో జీవిత తాత్వికత గోచరిస్తుందని అన్నారు. ఆయన పద్యాలు తెలుగు రాష్ట్రాలలో నాటకాలలో బహుళ ప్రజాదరణ పొందుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసమూర్తి, అన్యం శ్రీనివాసరెడ్డి, ఎత్తు ప్రసాద్, గ్రంథాలయ అధికారి శ్రీమతి రాధాబాయి, బషీర్, రోటరీ పాఠశాల అధినేత జీవి సుబ్బయ్య, తెలుగు పండితులు రఫీ, రామకృష్ణారెడ్డి, రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల శాఖ గ్రంథాలయంలో కవి గుర్రం జాషువా 51వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రముఖ కవుల జయంతులు, వర్ధంతులు నిర్వహిస్తూ తెలుగు సాహిత్యాన్ని భావితరాలకు అందజేయాలన్నటువంటి ఒక ఆకాంక్షతో ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా మరి ఆ రోజుల్లో గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించినటువంటి జాషువా నిమ్న వర్గం అనేటువంటి ఒక ముద్రతో ప్రభావితమైనటువంటి వ్యక్తి. అటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి వ్యక్తి మరి అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సాహిత్యంలో తనదైనటువంటి ఒక ముద్ర వేసుకున్నటువంటి గనుడుగా అనేక మంది చేత
సత్కారాలు పొందినటువంటి మహనీయుడిగా గుర్తింపు పొందారు. ఆయన రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. శాసన మండలి సభ్యులుగా ఉండడం జరిగింది. తన కళాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించినటువంటి జాషువాకు మేము ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు జిల్లా శాఖ గ్రంథాలయంలో గుర్రం జాషువా గారి యొక్క వర్ధంతి సంస్కరణ సభను మనం జరుపుకుంటున్నాం. నవయుగ చక్రవర్తి, కవికోకిల బిరుదాంకితుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళా ప్రపూర్ణ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి, అలాగే ఉపాధ్యాయునిగాను, అలాగే విధానసభలో సభ్యునిగాను మన రాష్ట్రంలో అనేకమైనటువంటి ఉన్నత పదవులు అలంకరించి సాహితీ లోకంలో ఒక మణిపూసగా వెలుగొందినటువంటి గుర్రం జాషువా గారిని స్మరించుకోవడం సాహితీ లోకానికి ఎంతైనా అవసరం. అలాగే ప్రకృతిని ప్రేమించినటువంటి గొప్ప ప్రియుడైన విశ్వమానవ సభ్రాతృత్వానికి ఆయన పునాదులు వేసి మానవులందరూ సమానమే అని చెప్పుకుంటూ ఈ యొక్క సాహితీ ప్రపంచానికి ఒక ఆదర్శమూర్తిగా వెలిగినటువంటి గుర్రం జాషువా గారిని గురించి తెలుసుకోవడం చాలా అవసరం. నంద్యాల పట్టణంలోని ఎన్జిఓస్ కాలనీలో ఉన్న గురురాజా సంస్థ నందు విద్యార్థుల కోసం విద్యను మరింత పెంపొందించడానికి నేడు గురురాజా విద్యా సంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నూతన ప్లే స్కూల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ గురురాజా విద్యా సంస్థల నందు విద్యార్థుల కోసం ప్రైమరీ ప్లే స్కూల్ను 1 నుండి 5వ తరగతి వరకు ప్రారంభించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని, ఈ విద్యా సంస్థ నందు ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని విద్యా సంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండే విధంగా విద్యా బోధనలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో షావలిరెడ్డి, మౌలాలిరెడ్డి, ఆంధ్ర మెడికల్ రమేష్, సాయిరామ్ రెడ్డి, ఆర్వి సుబ్బారెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి ఆధ్వర్యంలో ప్రైమరీ స్కూల్ని సపరేట్ చేసి 1 నుంచి 5వ తరగతి వరకు నూతన క్యాంపస్లో ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది. గతంలో స్ట్రెంత్కి ఈసారి డబుల్ స్ట్రెంత్ రావడం అనేది ఈ స్కూల్ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసం తెలుస్తుంది. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. భవిష్యత్తులో ఈ చిన్నారులందరికీ బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఇంకా బాగా చేయాలి, ఇంకా దినదిన అభివృద్ధి చెందాలి, మరి ఎంతోమందికి ఇది ఆదర్శం కావాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. శ్రీ గురురాజా కాన్సెప్ట్ స్కూల్ ఈ అకాడమిక్ ఇయర్లో ప్లే స్కూల్ను సపరేట్గా 1st క్లాస్ టు 5th క్లాస్ సపరేట్గా చేసి న్యూ బ్లాక్ బోర్డ్ నిర్మించడం జరిగింది. ఈ బ్లాక్ నందు చక్కటి అట్మాస్ఫియరు, మంచి వెంటిలేషన్తో చిన్నపిల్లలకు ఇంగ్లీష్ బోధనలో సిబిఎస్ఈ ప్యాటర్న్లో ఎక్విప్ చేసినట్లయితే 6th క్లాస్ నుంచి పిల్లలు సులభంగా కంటెంట్ డెవలప్ చేసుకుని బాగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ చిన్ని ప్లే స్కూల్ ఈసారి న్యూ ప్రెమిసెస్లో స్టార్ట్ చేయడం జరిగింది. తల్లిదండ్రులు మా మీద నమ్మకం ఉంచి చాలామంది చిన్న పిల్లలను మాకు ఈసారి ఎండార్ట్ చేయడం జరిగింది. ఈసారి రెసిడెన్షియల్ స్కూల్ కూడా చక్కటి స్ట్రెంత్ వచ్చింది. ఈ స్ట్రెంత్ను దృష్టిలో పెట్టుకొని ఈ బ్లాక్ నిర్మించడం జరిగింది. కాబట్టి దీనికి అనుగుణంగా చక్కటి టీచర్స్ను, ఉపాధ్యాయులను నియమించుకోవడం జరిగింది. తప్పనిసరిగా తల్లిదండ్రుల యొక్క అభిష్టం మేరకు భవిష్యత్తునందు ఫ్యూచర్లో ఆంగ్ల బోధనలో పిల్లలు సులభంగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ బ్లాక్ను ఏర్పాటు చేయడం జరిగింది. సత్యసాయి కళ్యాణ మండపం నందు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం సమైక్య మరియు ఏషియన్ హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని తహసీల్దార్ శ్రీనివాసులు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘ సభ్యులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఏషియన్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని, ఈ వైద్య శిబిరానికి దాదాపు 300 మంది పరీక్షలు నిర్వహించుకున్నారని, ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీబీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్వి రామరాజు, రాష్ట్ర కార్యదర్శి నగరదోన సుధీర్, జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ శాస్త్రి, జిల్లా కార్యదర్శి బాలమురళి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన
సత్యసాయి కళ్యాణ మండపంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా ఇక్కడ డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే విధంగా తహసీల్దార్ గారికి, మరి పెద్దలందరికీ, ముఖ్యంగా డాక్టర్ గారికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు. మరి ఈరోజు పేదవాళ్లకు ఉచిత వైద్యం అనేటువంటిది చాలా ముఖ్యమైన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు ఖరీదైనటువంటి వైద్యాన్ని చేయించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు పేదవాళ్ళు. వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమని చెప్పి తెలియజేస్తూ పేద వర్గాల పట్ల మరి ఈరోజు 5,000 రూపాయలు గల విలువ గలటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చెల్లించడానికి కూడా సిద్ధపడుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా చాలా మరి రుణపడి ఉండాలి. కాబట్టి ముఖ్యంగా మన మున్సిపాలిటీ సైడ్ నుంచి నేను తెలియజేసేది ఏమంటే, మనకు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు, దాదాపు 500 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వారందరూ కూడా తెలియపరిచాము, వారందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఈ దినము సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా బ్రాహ్మణ సంఘం వారు వాస్కులర్ వ్యాధి పైన ఉచిత పరీక్షలు చేస్తూ దానికి వైద్య నివారణకు సంబంధించి డాక్టర్లు వచ్చినారు. అదొకటి. ఈ వైద్యానికి సంబంధించి పేద అందరి ఇది అటువంటిది వేరు ప్రయాసాలకు వచ్చి హైదరాబాద్ నుండి డాక్టర్ గారు వచ్చినారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణంలోని ప్రథమ నంది దేవస్థానం నందు ఆదివారం నంద్యాల రెడీమేడ్ మర్చెంట్ అసోసియేషన్ సమావేశంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని రెడీమేడ్ అసోసియేషన్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి పలు సమస్యలను ప్రజాప్రతినిధులకు తెలియజేశారు. ఈ సందర్భంగా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రెడీమేడ్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరింత స్థాయిలో ఉండే విధంగా మా వంతు కృషి చేస్తామని అన్నారు. అలాగే మున్సిపల్ టాయిలెట్లు, పార్కింగ్లు, 1-వే ట్రాఫిక్ మరియు షాపుల లైసెన్స్ బోర్డులు పనుల గురించి మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు. ఎందుకంటే జనరల్గా ఒక్కడు ఏదైనా సాధించాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందరి సమస్యలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి కాబట్టి అందరూ కలిసికట్టుగా వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చిన దానికి బాగా చేకూరుతుంది. కాబట్టి నిజంగా ఇబ్బంది అందరూ కూడా అసోసియేషన్ ఫామ్ చేసుకొని ఇలా కలుసుకోవడం అనేది మంచి శుభసూచకమని చెప్పేసి నేను భావిస్తున్నాను. కొంచెం ఆలస్యమే సరే మళ్ళీ వ్యాపారం ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు చెప్పినట్టుగా వ్యాపారంలో రోజుకి పోటీతనం ఎక్కువైపోయింది, ఆన్లైన్ వ్యాపారం పెరిగిపోయింది, కొత్త మార్కెటింగ్ మెలకువతోటి అందరూ ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో మనం నెట్టుకు రావాలంటే మనకంటూ ఒక డిఫరెన్షియేషన్, మనకంటూ ఒక గుర్తింపు, ఒక వెరైటీనెస్ చూపించకపోతే ఈనాటి కాలంలో వ్యాపారం చేయడం అనేది చాలా కష్టం. కేవలం రెడీమేడ్ దుస్తుల దాని గురించి మాట్లాడడం, ఏ వ్యాపారం తీసుకున్నా సరే మనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోకపోతే మాత్రం వ్యాపారం చేయలేము. పోలీసు వాళ్ళతో కూడా ఒకసారి గట్టిగా మాట్లాడతాం, 1-వే పెట్టిద్దాము. అక్కడ టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు మహిళలు వచ్చి, అంటే మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా అక్కడ ఒక గంట సేపు ఉండాలన్నా సరే టాయిలెట్లు లేవు కదా అని. ఎందుకంటే అప్పుడప్పుడు మేమే వస్తాం, ఎప్పుడైనా సడన్గా ఎవరైనా టాయిలెట్ కావాలంటే ఎవరో పెద్ద షాపుల్లోనూ అడిగి మరి లోపల పోయేసి రావాల్సిన పరిస్థితి. 1-2 షాపుల్లో ఉన్నట్టుంది, మిగతా ఎవరి దాంట్లో కూడా బాత్రూమ్ పడింది. కాబట్టి నా సైడ్ నుంచి, ఎంపీ గారి సైడ్ నుంచి మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి అక్కడ టాయిలెట్ ఏర్పాటు చేయడానికి మేము కృషి చేస్తాము. రెండోది, ట్రాఫిక్ వాళ్ళతో మాట్లాడుతూ 1-వే విధానానికి బాగా పనిచేయడం. అయితే సహకరించడంలో కేవలం నా ఒక్కరిదే బాధ్యత కాదు, కేవలం ఆ షాపులో ఒక్కరిదే బాధ్యత కాదు. మీరు ఇక్కడ ఎక్కడైతే అసోసియేషన్లో ఫామ్ అయినారో బైబుల్ స్ట్రీట్ వాళ్ళు కూడా స్ట్రీట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్లో ఫామ్ అయ్యారు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందరూ అమలుపరిచే విధంగా ఉండాలి ఆ అసోసియేషన్లో. అప్పుడు మీరు ఏమేమి ఫామ్ చేయొచ్చు, 1-వే ఖచ్చితంగా అమలు చేయాలని డిసైడ్ అయితే అందరూ అమలు చేయాల్సింది. డిస్ట్రిక్ట్ అయినాక ఎంప్లాయీస్ వస్తాం,
బిజినెస్ డెవలప్మెంట్ వస్తారు. ఈ బిజినెస్ డెవలప్ కావాలంటే మనంతా ఎమ్మెల్యేగా చెప్పినట్టు కోఆపరేట్ చేయాలి. చేస్తే మనం దాన్ని చెప్పినట్టుగా డెవలప్ చేయొచ్చు. ముఖ్యంగా బిజినెస్ పీపుల్కి చెప్పేది ఒకటే, బ్యాంకింగ్ బాగా ఉపయోగించుకోండి. బ్యాంకింగ్ ఎప్పుడైతే ఉపయోగించుకుంటారో డెవలప్మెంట్ ఆస్కారం ఉంది. ముద్రా లోన్స్ ఉన్నాయి, చాలా మంది తీసుకోలేని చెప్తున్నాను. బట్ గవర్నమెంట్ పెట్టింది ఓన్లీ ఎస్పెషల్లీ బిజినెస్, చిన్న చిన్న బిజినెస్ పీపుల్ కోసమే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. కాబట్టి దయచేసి అంతా నేను కూడా లవ్లీకి మన చంద్రకేశ్వరి బాబు బిజినెస్ నేను బిజినెస్ కాబట్టి దయచేసి కూడా చెప్పింది, మన బిజినెస్ నంద్యాల బిజినెస్ డెవలప్ కావాలంటే బ్యాంకింగ్ ఉపయోగించుకోండి. కాబట్టి మీ యొక్క డెవలప్మెంట్ ఖచ్చితంగా మా కోఆపరేషన్ ఎమ్మెల్యే కానీ కానీ ఖచ్చితంగా మీ కోఆపరేషన్ ఖచ్చితంగా ఉంటుంది. బ్యాంకర్స్ కూడా మీటింగ్ పెట్టిస్తాను, మీటింగ్ పెట్టి వాళ్ళు ఏ విధంగా మీకు ఉపయోగించు, మీరు ఏ విధంగా డెవలప్ కావచ్చు కూడా ఒక అసోసియేషన్ మీ సభ్యులతో కూర్చొని తెలియజేస్తాం. పట్టణంలోని శ్యామ్ నగర్ కరుణామయ పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన బలిజ విద్యార్థులకు బలిజ కాపు సేవా సమితి తరపున ఇంటర్, డిగ్రీ పాఠ్యపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. బలిజీలకు ఎటువంటి సమస్య వచ్చినా సేవా సమితి ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని బలిజ కాపు సేవా సమితి సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు కొప్పుల సుబ్బారెడ్డి మాట్లాడుతూ త్వరలో సేవా సమితి తరపున మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులు మరింత స్థాయిలో అభివృద్ధి చెందాలని తెలిపారు. పుస్తకాలు పొందిన ప్రతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఫీజులను కూడా సేవా సమితి ఆధ్వర్యంలో చెల్లిస్తామని, బలిజ కాపు సేవా సమితి కార్యక్రమాలకు విశేష స్పందన వచ్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరుణామయ్య విద్యా సంస్థల అధినేత దండే దస్తగిరి, దండే వెంకట నరేష్, సేవా సమితి గౌరవ అధ్యక్షులు చెంచుగారి వేణుగోపాల్, కోశాధికారి గాజుల రమణ, చెమ్మ, నాగన్న, శ్రీనివాసులు, కాశీగారి శ్రీను, పత్తి రాజశేఖర్, ప్రసాద్, ఆదినారాయణ, భవానీ పాల్గొన్నారు. ఈరోజు కరుణామయ హై స్కూల్ నందు నంద్యాల బలిజ కాపు సేవా సమితి వారికి ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన కాపు బలిజ వారికి విద్యార్థులకు మా సేవా సమితి నుంచి ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు వారికి ఎగ్జామినేషన్ ఫీజు, పబ్లిక్ పరీక్షల ఫీజు ఈరోజు మేము వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మా సేవా సమితి నుంచి రాబోయే కాలంలో ముందు కాలంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేశాము. విద్యార్థులు కూడా మంచిగా చదివి వారు భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని చెప్పేసి కోరుకుంటూ వారికి ఇప్పుడు ఇచ్చిన ప్రకారంగా వచ్చే సంవత్సరం కూడా వాళ్ళు సెకండరీకి వెళ్తే సెకండ్ ఇయర్లో కూడా మళ్ళీ మేము ఇవ్వడానికి సుముఖంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు బలిజ సేవా సంఘం ద్వారా పేద విద్యార్థులకు మేము ఈరోజు బుక్స్ పంపిణీ చేయడం జరిగినది. నెక్స్ట్ వాళ్ళ గవర్నమెంట్ తరఫున ఫీజు కూడా మేమే ఇవ్వగలవాళ్ళము. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా 2-3 కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము. బలిజ సత్యనారాయణ భావిస్తున్నాము. నంద్యాల పట్టణంలోని సిఎస్ఐ అధ్యక్ష పదవికి ఎన్నికల్లో ప్రభుదాస్ ప్యానెల్ మరియు కారు రవికుమార్ ప్యానెల్కు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఫాదర్ మాట్లాడుతూ సిఎస్ఐ అధ్యక్ష పదవి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో 1289 మంది ఓటర్లు ఉన్నారన్నారు. వాళ్ళ ఓటును వినియోగించుకోవడం జరిగిందని, పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు నిర్వహించడం జరిగిందన్నారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఇదనన్నా హోలీ క్రాస్ కథడ్రల్ ఫాస్టేట్ సంఘం యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను ఫాస్టేట్ ఎన్నికలుగా పిలుస్తారు. ఈ యొక్క ఎన్నికలలో 24 మంది సభ్యులను ఓటర్స్ ఎన్నుకొనవలసి ఉంది. వీరు 24 మంది హోలీ క్రాస్ కథడ్రల్ ఫాస్టేట్ సంఘ కమిటీగా చేరి సంఘ అభివృద్ధి కొరకు సంఘ పనులను చేపట్టడానికి వీరు ఎన్నుకొనబడతారు. మొత్తం ఓటర్ల సంఖ్య 1289 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో జనరల్ అభ్యర్థులు, ఉమెన్ అభ్యర్థులు, మరి యూత్ అభ్యర్థులు కూడా ఉంటారు. వీరిని సపరేట్గా ఓటర్స్ ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఎన్నికలు మొత్తం సంఘానికి సంఘక్షేమం కొరకు జరపబడుతున్నాయి. దేవుడు మేము దీవించి ఆశీర్వదిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో అత్యంత ఆధునిక వసతులతో మధుమని ఈఎన్టీ ఆసుపత్రి ప్రారంభం. గుర్రం జాషువా 51వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన సాహితీవేత్తలు, గ్రంథాలయ పాఠకులు.
సంస్థ నందు విద్యార్థుల కోసం ప్లే స్కూల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవి. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం మరియు ఏషియన్ హాస్పిటల్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. నంద్యాల రెడీమేడ్ మర్చెంట్స్ అసోసియేషన్ కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల ఎంపీ ఎమ్మెల్యే. బలిజ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు టెక్స్ట్ పుస్తకాలు పంపిణీ. హోరాహోరీగా నంద్యాల సిఎస్ఐ అధ్యక్ష పదవి ఎన్నికలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.